భారతదేశంలో మెసేజింగ్ యాప్ల మార్కెట్లో ఒక కొత్త రెవల్యూషన్ మొదలైంది. చెన్నై ఆధారిత టెక్ దిగ్గజం జోహో కార్పొరేషన్ అభివృద్ధి చేసిన అరటై యాప్ ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తున్న వాట్సాప్ను వెనక్కి నెట్టి యాపిల్ యాప్ స్టోర్లో సోషల్ నెట్వర్కింగ్ విభాగంలో అగ్రస్థానాన్ని సాధించింది. తమిళంలో కబుర్లు లేదా అనియమిత చాట్ అని అర్థం వచ్చే ఈ పేరుతో 2021 జనవరిలో లాంచ్ అయిన అరటై ఇటీవలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవుల ప్రచారంతో ఒక్కసారిగా వైరల్ అయింది. ప్రధాన్ తన ఎక్స్ పోస్ట్లో అరటై ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్, ఈజీ టు యూజ్, సెక్యూర్, సేఫ్, మేడ్ ఇన్ ఇండియా అని ప్రశంసిస్తూ ప్రధాని మోదీ స్వదేశీ పిలుపును గుర్తు చేస్తూ ప్రజలకు డౌన్లోడ్ చేయమని పిలుపునిచ్చారు. వైష్ణవ్ క్యాబినెట్ బ్రీఫింగ్లో జోహో షో ఉపయోగించి ప్రెజెంటేషన్ ఇచ్చి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్కు బదులుగా స్వదేశీ టూల్స్ను ప్రోత్సహించారు. ఈ మంత్రుల ప్రచారంతో అరటై డౌన్లోడ్లో ఆకాశాన్ని తాకాయి. అరటై యాప్లో ప్రధాన ఫీచర్లు వాట్సాప్తో సమానంగా ఉన్నాయి. టెక్స్ట్ మెసేజింగ్, ఇమేజ్లు, వీడియోలు, డాక్యుమెంట్లు షేర్ చేయడం, వాయిస్, వీడియో కాల్స్, 1000 మంది వరకు గ్రూప్ చాట్స్, స్టోరీస్, బిజినెస్ కోసం ఛానల్స్ వంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఆడియో, వీడియో కాల్స్కు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది. దీనివల్ల సంభాషణలు ఇంటర్సెప్ట్ కావు. అయితే టెక్స్ట్ చాట్స్కు ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. యాప్లో ఎండ్ ఫోన్లలో కూడా స్మూత్గా పనిచేస్తుందని వెంబో నిర్ధారించారు. ఇది భారతదేశంలోని బడ్జెట్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారింది.